చిన్న చెట్లు అయిపోతే వచ్చేటట్టు బయటికి తీయదండి. ఇంగ్లీష్ కూడా అలౌడ్లో Even Muslims, Christians also forcefully they are sending to ఇప్పుడు మీకు ఏది బూడిద వచ్చినా ఏదో
ఏదొచ్చినా బాడీకి సంబంధించింది. రావు గారు, అట్లాగే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, గౌరవనీయులు పెద్దలు వెలగపూడి లక్ష్మణరావు గారు, అట్లాగే చౌదరి గారు, వీరందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఫస్ట్ గుజ్జనగొండల, దాని తర్వాత ఇప్పుడు బంగారాలపేటలో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఒకటే సేమ్ కమిటీ. ముఖ్యంగా ఇంతకుముందు కొన్ని అధ్వాన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళని డెవలప్మెంట్గా తీసుకొని చాలా బ్రహ్మాండంగా కోవిడ్ సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఇప్పుడు అక్కడ కూడా గ్యాస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా 2 బర్తులు గ్యాస్ క్రిమిటోరియం మున్సిపల్ కార్పొరేషన్ గవర్నమెంట్ సహాయంగా 14th ఫైనాన్స్ కమిషన్లో 99.5 lakhs, అట్లాగే మిగతాది సొసైటీ వాళ్ళు మన ప్రముఖ బిల్డర్ పులివర్తి శేషగిరిరావు గారు, అట్లాగే మరొక బిల్డర్ ఆదిత్రి బాబు గారిని, వాళ్ళ తండ్రి గారు మాకు చిరకాల మిత్రుడు. వీళ్ళిద్దరూ మెయిన్ డోనర్లు. తర్వాత అందరూ కూడా చాలామంది 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా కలిసి 1,05,00,000 వేసి బ్రహ్మాండంగా ఇక్కడ క్రిమిటోరియం ఏర్పరిచారు. దీన్ని ఇవాళ ముఖ్య అతిథులుగా మా గుంటూరు నగర కమిషనర్ గారు శ్రీనివాస్ గారు, అట్లాగే మా డిప్యూటీ మేయర్ సజిలా గారు, వీరందరూ ఆధ్వర్యంలో, అట్లాగే గౌరవనీయులు నగరంలో ప్రముఖ డాక్టర్ గారు దీన్ని ఇవాళ శిలాఫలకం కానీ హాల్ కానీ లక్ష్మణరావు గారు, అట్లాగే రత్నబాబు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో దీన్ని ఓపెన్ చేసి ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రతి వాళ్ళు వచ్చి ఆహ్లాదకరంగా ఫైనల్ రైట్స్ చూసేటప్పుడు బాడీ ఎట్లా ఉంటుంది ఏంటిని చూసే విధంగా కూడా అక్కడ గ్లాస్ విండోస్ ఏర్పరిచి ఒక లైవ్ చూసేటట్టుగా. సహజంగా ఇంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు బయటకు వస్తే అయ్యొద్దని సహజంగా మన దగ్గర అట్లాంటి సెంటిమెంట్స్ ఉండేవి. ఇప్పుడు ఆధునికంగా మన కాలం మారుతున్న ప్రకారం కొత్తగా డెవలప్మెంట్ తీసుకొచ్చి ఏదైతే హైదరాబాద్లో వివిధ ప్రదేశాల్లో కేరళలో కూడా చూసి ఇచ్చారు, ఆ విధంగా గుంటూరు నగరం కూడా ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా వీరంతా దత్తతకు తీసుకొని అన్ని శ్మశాన వాటికలను కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుందని చెప్పి ఈ యొక్క వేదికగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క అతిథులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.